ఎంతైనా తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీని అండ్ జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీని రేపన్న నాడు ఫ్యూచర్ లో 2029 లో ఎలా ఉండబోతున్నాయి ఈ రెండు పార్టీలు? పాలిటిక్స్ అవన్నీ మొదట్లో సర్వీస్ చుట్టూ తిరిగేది. ఈరోజు పాలిటిక్స్ అన్ని సంపద చుట్టూ తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో సీఎంగా పోటీ చేస్తాడు, ఓడిపోతాడు కూడా. మీరు అన్నట్టు 2 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు విడిపోతారు అంటున్నారు. ఈ విషయం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గ్రహించుంటారంటారా? ఈ కూటమి విజయం వెనుక హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. మీరు అన్నట్టుగానే కూటమి గెలిచింది, అంతా బానే ఉంది. ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకోలేకపోయారు అన్నారు. బట్ ఆయన స్టిల్ వాయిస్ ఫర్ వాయిస్లెస్ అని చేస్తాను అని చెప్పారు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. నాకు ఇక్కడ తెలియాల్సిన విషయం, ఎంతైనా తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీని అండ్ జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీని రేపన్న నాడు ఫ్యూచర్ లో, మీరు ఇంకా 2 years అంటున్నారు, నేను ఇంకా పోనీ 5 years అనుకుందాం, 2029 లో ఎలా ఉండబోతున్నాయి ఈ రెండు పార్టీలు అంటే ఏమంటారు? ఏమిటంటే ఇక్కడ పాలిటిక్స్ అవన్నీ మొదట్లో సర్వీస్ చుట్టూ తిరిగేది. ఎలా తిరిగేవంటే పాలిటిక్స్లోకి వచ్చారంటే తనకున్న 50 ఎకరాలు 100 ఎకరాలు అమ్మేసుకొని ఆ డబ్బుని ప్రజల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు. ఈరోజు పాలిటిక్స్ అన్ని సంపద చుట్టూ తిరుగుతున్నాయి. లేకపోతే 2000 కోట్లు ఏమిటి, 1000 కోట్లు ఏమిటి, 3000 కోట్లు ఏమిటి, ఎక్కడ వస్తుంది? మాకేమిటి అంటున్నారు? 100 కోట్లు ఖర్చు పెట్టాం కదా, మాకేమిటి అంటున్నారు? ఆ 100 కోట్లకి 1000 కోట్లు లాక్కుంటున్నారు అన్నమాట. ఇప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఉన్నా మిగతా వారందరూ 20 మంది నిజాయితీగా ఉండొద్దు. 5 ఆశిస్తారు కదా, ఆశించింది దొరకకపోతే డిసప్పాయింట్ అవుతారు కదా. అలా 4-5 సార్లు చూసిన తర్వాత ఏమిటండి మీరు తట్టుకోలేమండి అంటారు. అర్థమైందా? తర్వాత ఇది డబ్బు మాయా ప్రపంచం, మా డబ్బు ఎంతైనా మాయ చేస్తుంది కనుక తర్వాత ఈయనకొక ఇప్పుడు ప్రధాన పక్షంలో ఉన్నప్పుడు కూడా ఈయనకి మళ్ళీ ప్రతిపక్షంలో వెళ్ళకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈయనకి దారే లేదు. కానీ ఈయనకి ఫ్యూచర్ అది. అదే అలా ఉంటే ఫ్యూచర్ ఇది చేస్తారు. అందువల్ల తప్పకుండా నిస్సందేహంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్కి ఫ్యూచర్ కావాలి. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో సీఎంగా పోటీ చేస్తాడు, ఓడిపోతాడు కూడా. ఆ తర్వాత వచ్చే ఎలక్షన్లో తప్పకుండా సీఎం అవుతాడు. అంటే ఆయన కసి, కృషి, పట్టుదల, జనం మధ్యన తిరగడం ఇవన్నీ కొనసాగించినట్టయితే భారతదేశంలోనే గొప్ప నాయకుల్లో ఒక నాయకుడు అవుతాడు. సో మీరు అన్నట్టు 2 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు విడిపోతారు అంటున్నారు. ఈ విషయం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గ్రహించుంటారంటారా? తప్పకుండా. సో ఎటువంటి ప్రణాళికలు రచించబోతున్నారు, ఎటువంటి వ్యూహాలు రచించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీద? దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్తాను. ఈ కూటమి విజయం వెనుక రఘురామకృష్ణరాజు ఉన్నాడు. ఆయన నెమ్మదిగా స్లో పాయిజన్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి పరిపాలనని అతలాకుతలం చేశాడు. ఆయనకి ఏదో ఒక ప్లేస్ గురించి ఆశిస్తాడు, ఆ ప్లేస్ ఇవ్వకపోతే మళ్ళీ ఈయన మీద కూడా తిరగబడవచ్చు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు పవర్ షేరింగ్ చేస్తారు తప్పనిసరి. ఇప్పుడు ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడు సెకండ్ క్యాడర్ అనేది తెలుగుదేశం పార్టీలో లేదు. అవునమ్మా. అలాంటిది ఇప్పుడు ప్రతిపక్షమో మిత్రపక్షమో కూడా తెలీదు, అలాంటి వ్యక్తికి పవర్ షేరింగ్ అనేది చేయడం ఎంతవరకు ఇది నమ్మశక్యంగా ఉంది? అంటే ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ కూర్చుంటే అసెంబ్లీ దుమ్ము రేగిపోద్దండి. అంతకంటే పవన్ కళ్యాణ్ కంటే అర్హుడు ఇంకెవరూ లేరు. ఏదైనా తాట చేస్తా అంటాడు, తోలు ఒలిచేస్తానంటాడు. ఆయనలో క్లాసు ఉంది, మాసు ఉంది. పవన్ కళ్యాణ్లో తాట చేస్తా అంటాడు, నార చేస్తా అంటాడు, పుట్టగదులు ఉండవంటాడు. పవర్ షేరింగ్ అనేది ఉంటుందా? పవర్ షేరింగ్ ఉంటుందా? ఎందుకంటే తప్పనిసరి. ఇప్పుడు హీరో ఆఫ్ ది సీజన్ ఇది ఆయనే, పవర్ షేరింగే. ఆయన తెలుసు పవన్ కళ్యాణ్ లేకపోతే ఎంత మెజారిటీ వచ్చేది కాదని. అసలు ఆయన చూసి ఓట్లు ఎవరు వేశారనే వారు కూడా కొంతమంది ఉన్నారు. కనుక ఆయన డెఫినెట్గా ఆయన జీవితంలో ఆశాదీపం ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఆయన పట్ల ఏమైనా కొంచెం నకరాలు చేశారనుకోండి, దానికి జనసేన చూసుకుంటుంది, తర్వాత మంత్రివర్యులు చూసుకుంటారు.
ఇక్కడ ఎవరికి ఏ నాయకుడికి లేనటువంటి బలగం పవన్ కళ్యాణ్కి ఉంది. జనసేన ఆ వీర మహిళలు ఒక్కొక్కరు కూడా మినిస్టర్ల కంటే బాగా, ఆ రాయపాటి అరుణ్ కానీ, ఆ రజనీ కానీ, ఆ శివభారత్ కానీ ఎంత బాగా మాట్లాడతారమ్మా వాళ్ళు. వాళ్ళు చట్టాలు తెలుసుకొని మాట్లాడుతున్నారు, నిజాలు తెలుసుకొని మాట్లాడుతున్నారు. వీళ్ళందరినీ సాటిస్ఫై చేయవలసిన బాధ్యతలు ఉంటాయి. అంతేగాని మీ సర్వీసెస్ ఉపయోగించుకొని చాలామంది మంత్రులు కానీ, చాలామంది ముఖ్యమంత్రులు కానీ చేసేది అదే. అన్నా నువ్వు లేకపోతే నేను లేనన్నా బ్రతకలేనన్నా అంటారు. తీరా గెలిచిన తర్వాత ఇప్పుడు కాదన్నా అంటారు. చాలామంది ఈ రెబల్స్ అయిపోవడానికి కారణం ఏంటి? అదే. రఘురామకృష్ణరాజు కూడా చాలా మంచి పదవి ఆశిస్తాడన్నమాట. ఆయనకి ఏదో స్పీకర్ ఇస్తే ఒప్పుకోడు ఆయన.